మిగిలిన అప్డేట్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సబరీష్ సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం మొత్తం కేసులు సమాయానంగానే ఉన్నాయని జిల్లా ఎస్పీ వార్షిక నివేదిక వివరాలను వెల్లడించారు. స్వల్పంగా క్రైమ్ కేసులు పెరిగాయని 2026 సంవత్సరం ఏ విధంగా పనిచేయాలో ఒక ప్రణాళికను తయారు చేసుకున్నామని తెలిపారు. నూతన సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తగ్గించాలని నిర్ణయించుకున్నామని వివరించారు. దీనికి ప్రజలు సహకరించాలని కోరుతూ భూ కబ్జాదారులపై నిర్భయంగా పోలీస్ స్టేషన్లలోకి వచ్చి కేసులు పెట్టాలని ఎస్పీ సూచించారు. ఆల్మోస్ట్ సేమ్ ఉంది, బట్ ఓవరాల్ 31 కేసెస్ ఇంక్రీజ్ అయింది క్రైమ్ రేట్ లో. ఆ 31 కేసెస్ వేరే సెట్స్ లో అయింది. ఇప్పుడు మేజర్ గా ట్రెండ్ చూస్తే కొన్ని సింపుల్ హార్ట్ కేసెస్ దాంట్లో కూడా ఒక 35 కేసులు ఎక్కువ అయింది. మర్డర్ కేసెస్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి లాస్ట్ ఇయర్ 16 జరిగితే ఈసారి 22 కేసులు జరిగినాయి. థెఫ్ట్ కేసెస్ లో ఓవరాల్ మన ఆఫీసర్స్ అందరూ కూడా ప్రాపర్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి చాలా ప్రయత్నం చేసి ఒక 8 కేసెస్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి తగ్గినాయి థెఫ్ట్ కేసెస్. దెన్ ఈవెన్ అన్ని అఫెన్సెస్ లో కూడా మర్డర్ కానీ అండ్ కొన్ని రేప్ కూడా ఒక 13 కేసెస్ రేప్ కేసెస్ కూడా పెరిగింది. అన్ని కేసెస్ లో కూడా మనం చాలా పబ్లిక్ కి ఎవరు కూడా ఎఫ్ఐఆర్ అవ్వట్లేదు, మన కేసు రిజిస్టర్ అవ్వాలి అని ఎవరు పోలీస్ స్టేషన్ వచ్చినా దానికి అభ్యర్థులకి ఉందా లేదా అని కంటెంట్ చూసి మంచిగా అన్ని కేసెస్ ఎఫ్ఐఆర్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ క్వాలిటీని ఉంచుకుంటూ నేరం చేసిన అక్యూజ్ కి 100% ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ వాటిని ఈ అన్ని కేసెస్ కూడా జ్యుడిషియల్ కస్టడీ కి రిమాండ్ చేయడం రిమాండ్ కి పంపించడం జరిగింది. ఇంకా ఇంపార్టెంట్ బాడీలీ అఫెన్సెస్ చూస్తే టోటల్ నేరాలు మర్డర్ సంబంధించి టోటల్ 22 కేసెస్ రిపోర్ట్ అయింది. అన్ని కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అయి ఉండొచ్చు, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, సెక్షువల్ జెలసీ, ప్రీవియస్ ఎనిమిటీ, ఇలాంటి రీజన్స్ మోటివ్ వల్ల